హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో అంతకుముందు నేను ఈ వీడియో కంటిన్యూ చేయలేదు, చేస్తాను అన్నాను. అందుకని చెప్పేసి వీడియో కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇది విజయవాడలో రాజీవ్ గాంధీ పార్క్కి వెళ్ళామని చెప్పాం కదా. ఆ పార్క్లో మేము వెళ్ళిన ట్రైన్ అవంతా తిరిగేసాం కదా. ఆ తర్వాత ఇక్కడ కిడ్స్ జోన్ కనిపించింది. మా వాడికి అయితే కిడ్స్ జోన్ చూడంగానే నేను వెళ్ళాలి అని కాల్ చేశాడు. అందుకని చెప్పేసి తీసుకొని వెళ్ళాము. అక్కడ 20 మినిట్సే, మనీ వచ్చేసి 200 దాకా అయినట్టున్నాయి. వాళ్ళు చూడండి, పిల్లలు మనీ ఇచ్చిన దాకా పిల్లలు లోపలికి పంపించలేదు. పిల్లలకి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు నేను వెళ్ళాలి, ఎప్పుడెప్పుడు బాల్లో ఆడాలి అని. వాళ్ళు మాత్రం మనీ ఇచ్చిన తర్వాత ఆ కూపన్ నెంబర్ చూపించాం కదా, అది చూపించిన తర్వాతే బాబుని లోపలికి ఎంటర్ చేయనిచ్చారు. ఎవరైనా అంతేనేమో, కమర్షియల్ పిల్లలు కదా, సరే ఎలాగో వీళ్ళు మనీ ఇస్తారు కదా, లోపలికి వెళ్ళి ఆడిపిద్దాము అని ఎవరు అనుకోరు. నాకు తెలిసి ఎవరి వాళ్ళు స్వార్థాలతో అలా ఉంటారేమో. ఇంకా వాళ్ళు చూడండి, పిల్లలు అస్సలు ఎంతమంది పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. అసలు కలర్స్ బాల్స్ వాళ్ళకి హ్యాపీగా కనిపిస్తూ రెచ్చిపోయారనమాట పిల్లలందరూ. పిల్లలకి నిజంగా చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఇలాంటి గేమ్స్ ఇవన్నీ ఆడడానికి. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళందరికీ ఈ సాయంత్రం పూట అట్లా వెళ్ళినప్పుడు కొంచెం రిలాక్స్గా, సండేస్ అట్లా హాలిడేస్కి అట్లా వెళ్ళినప్పుడు రిలాక్స్గా వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారనమాట. మా బాబు కూడా చాలా ఎంజాయ్ చేశాడు ఆ 20 మినిట్స్. అయితే 20 మినిట్స్ పిల్లలకి సరిపోదు నిజంగా, ఇంకా ఆడాలి అని ఉంటుంది. అక్కడ అన్ని పిల్లలకి కలర్స్తో కలర్స్గా అన్నీ అరేంజ్ చేస్తూ వాళ్ళకి ఇష్టమైనవి ప్రతీది పెడుతూ బాగా ఎర్న్ చేస్తున్నారనమాట. నాకైతే ఇది ఒక బిజినెస్ లాగా మంచిగా అనిపించింది. మరి ప్రాఫిట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. ఎక్కడైనా ఒక ప్లేస్ మనకి ఒక ప్లేస్ ఉంటే, అంటే ఓన్గా ఒక ప్లేస్ కనుక ఉండి ఒక్కసారి కనుక మనం మనీ పెట్టుకుంటే ప్రతిరోజు పిల్లలకి కనీసము బాగా సిటీస్లోనైతే 20 మినిట్స్ కానీ, కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అయ్యే ఏరియాస్ అక్కడైతే 1 అవర్కి 150 రూపీస్, 200 రూపీస్, కొంతమంది ఇంకా పెరిగే కొద్దీ 350 రూపీస్ అలా కూడా 1 అవర్కి అలా తీసుకుంటా ఉన్నారనమాట. ఇవన్నీ ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకునే డబ్బులే. అవి కొంచెం ఏమైనా డ్యామేజ్ అయినప్పుడు అలా చేంజ్ చేస్తారు, కానీ ఖచ్చితంగా ఒక్కసారి ఇన్వెస్ట్ చేసినందుకే పిల్లలకి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. పిల్లలైతే అందరూ ఖచ్చితంగా వస్తారు కదా ఆడుకోవడానికి అట్లాగా. ఇది నాకైతే ఒక మంచి బిజినెస్ లాగా అనిపించింది అనమాట. అక్కడ పిల్లలందరినీ, అంతమంది పిల్లల్ని వాళ్ళు చూసినప్పుడు 20 నిమిషాలకే వీళ్ళు 200 దాకా మనీ తీసుకున్నారు అని అంటే ఇంకా రోజుకి వాళ్ళు ఎంత మనీ సంపాదిస్తున్నారు. కష్టపడి ఏం లేదు, ఊరికనే అక్కడ కూర్చో ఉంటారు వాళ్ళు. ఎవరెవరి పేర్లు ఉంటాయి అని పిల్లల పేర్లు టైమింగ్స్ రాస్తారు, అంతే వాళ్ళు చేసేది. వాళ్ళకి ఖర్చు ఏమొచ్చేసి కరెంట్ బిల్లు ఒకటి ఖర్చు ఉంటుందేమో. ఇట్లా ఏమైనా ఒక డ్యామేజ్ అయితే వాటిని రిపేర్ చేయడానికి ఏమైనా ఖర్చు ఉంటుంది, కొంచెం మెయింటెనెన్స్ చేయడానికి ఉంటుంది. వాళ్ళకి వచ్చే ప్రాఫిట్స్లో చూస్తే ఆ ఖర్చులు, వాళ్ళకున్న ఖర్చు అన్నది చాలా తక్కువ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకా బాబుని అలా చూసుకొని అంతా అయిపోయిన తర్వాత నేను ఇది చూశాను దూరం నుంచి, నాకు నచ్చింది, వెళ్ళి నేను కూడా ఎక్కుదాము అని అనుకున్నాను. కానీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్, మా మరిది గారు వెళ్ళి ఎక్కారనమాట. సరే అని చెప్పేసి నేను వీడియో తీద్దామని చెప్పేసి చూస్తుంటే అసలు వీడియో తీస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి అనమాట. చిన్నగా కిందే స్టార్ట్ అయింది. నేనైతే అంత పైకి వెళ్ళిద్దని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది పక్కన తడిగా అట్లా ఉందన్నమాట. చూస్తే తర్వాత అర్థమైంది వాళ్ళందరూ వామిటింగ్స్ చేసుకున్నారు అని. అస్సలు గోల చేశారు సార్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ. చిన్నగా తిరుగుతుంది, పైకి వెళ్ళే కొద్దీ అలా ఒక సైడు ఎత్తుగా ఉండి ఒక సైడు డౌన్గా ఉండి రౌండ్గా తిరిగిద్ది అనమాట. అంత ఎత్తు అట్లా తిరగడం అన్నది వాళ్ళకి మాత్రం నిజంగా ఒక ఎక్స్పీరియన్సే. నాకు తెలిసైతే ఎవరు డేర్ చేయరు. బాగా ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డేర్ చేయగలుగుతారు. మేము నిజంగా చూస్తేనే మాకు భయం వేసిపోయింది. నేను ఎక్కి తిరుగుదాం అనుకున్నాను, కానీ ఇంకా అది చూడంగానే నాకు భయం వేసి నేను అస్సలు ఎక్కలేను అని అనిపించింది. మా మరిది గారు అయితే
ఇంకా చూడండి వచ్చిన తర్వాత మామూలుగా లేదు, నేను అరిసాను వాళ్ళు ఆపలేదు అది ఇది అని చెప్పేసి అన్నారు. అలా అయిందనమాట. అందరూ బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. వాళ్ళైతే ఒక ఆమె చూడండి అసలు వాలిపోయి ఇంకా అట్లానే ఉంది, దిగిన దాకా అలానే ఉందనమాట. మాకైతే భయం వేసింది ఆమెను చూసి, ఆమెకి ఏమన్నా అయిపోయిందేమో అందుకని అలా పడిపోయిందేమో అని భయం వేసింది. అస్సలు కదలలేదనమాట. ఇంకా వాళ్ళ అమ్మాయి మాత్రం అట్లానే పట్టుకొని ఉంది, తనకి ఏమైనా అయిపోయిందేమో అని భయం వేసింది. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత స్పీడ్ తగ్గినాక అప్పుడు కొంచెం కవర్ అయ్యి లేసి కూర్చోవడం అట్లా చేసిందనమాట. ఎవరైనా సరే లైఫ్లో ఒకసారైనా సరే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. దాని పేరైతే నాకు తెలియదు కానీ చూస్తే మాత్రం కొంచెం అర్థమవుతుంది కదా, ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మళ్ళీ పిల్లలకు సంబంధించింది ఎక్కడం అని చెప్పేసి చూసి మా బాబు ఉదయం కోసం ఇక్కడ వచ్చేసేసాడు. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నాడు అనమాట. ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఇస్తారు వాళ్ళు, 2 కాయిన్స్ 100 రూపీస్, 5 కాయిన్స్ 200 రూపీస్ అట్లాగా. అక్కడ ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ అందులో వేసి వాళ్ళు అది ఆగినంతసేపు అందులో కూర్చొని ఆడుకోవడం అనమాట. దానికోసం వచ్చేసి 5 రూపీస్ కాయిన్స్ 5 కాయిన్స్ తీసుకున్నాను 200కి. దాంట్లో ఒకటి బాబుని ఆడించాను, ఒకటి వచ్చేసి మా హస్బెండ్ ట్రై చేశారనమాట. అది నేను వీడియో తీసానో లేదో, వీడియో తీస్తే మాత్రం చెప్తాను అదేంటిది అన్నది. తనకి మాత్రం ఇలాంటి బాగా ఇంట్రెస్ట్. నాకైతే మనీ వేస్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది, ఒక్కటైనా సరే తగిలిద్దిగా అని చెప్పేసి తన ఆలోచన అనమాట. మా బాబు ఎక్కింది ఫస్ట్, అదొకటి ఎక్కాడు. అదేంటంటే మనం కాయిన్ అందులో వేసిన తర్వాత గ్రీన్ బటను అలా అక్కడ ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ నొక్కాలన్నమాట. దానిలో 10 సెకండ్స్ అని పడుతుంది. కరెక్ట్గా 10 సెకండ్స్ పడే లోపు మనం స్టాప్ చేయాలి. వాళ్ళు కనుక 10 సెకండ్స్ కనుక మనం కరెక్ట్గా 10 సెకండ్స్ దగ్గర ఆపితే కనుక అక్కడ ఉన్న చిన్న డాల్ వస్తుంది. ఆ డాల్ వెనకాల 200 రూపీస్ నోట్ ఉందన్నమాట. అది కూడా మనకి వచ్చేస్తుందంట. చాలామంది ట్రై చేస్తారు కానీ నాకైతే ఎవరికి రాదు అనిపిస్తుంది. మా హస్బెండ్ 2 టైమ్స్ ట్రై చేశాడు. ఒకసారి 10 సెకండ్స్ 10 సెకండ్స్ 13 దగ్గర ఆగింది. ఒకసారి ఏమో 9 సెకండ్స్లో కొంచెం ముందుకి కొంచెం డిఫరెన్స్లో ఆగిపోయింది అనమాట. 2 కాయిన్స్ వేస్ట్ అయిపోయినాయి. బాబు ఇంకో కొన్ని గేమ్స్ ఆడుకునేవాడు అనిపించింది. ఇంకా నేను ఆడతాను అన్నాడు అనమాట మా హస్బెండ్. కానీ వద్దు, అసలు అవన్నీ డబ్బులు పోతాయి, వద్దులే అని చెప్పేసి మేము వద్దని చెప్పేసి అన్నాము. వచ్చేసి తను ఆడలేదు, ఊరికనే దానిలో అక్కడ కూర్చోబెట్టేసి బాబుని అట్లా రౌండ్ తిప్పించి అట్లా పెట్టాం, కానీ మేము ఆడిపించలేదు. ఎందుకంటే తను ఇంకా అంత ఇంప్రూవ్ అవ్వలేదు అని మాకు అనిపించింది, మా వేస్ట్ అవుతుందేమో అని. ఇది వచ్చేసి పిల్లలకు కూర్చొని ఎంజాయ్ చేయడమే కాబట్టి దీనికి కాయిన్ వేసి వదిలిపెట్టాము. ఇది మాత్రం వాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు. లాస్ట్కి కొంచెం విసుగొచ్చింది, నేను దిగిపోతాను అన్నట్లు ఫేస్ పెట్టేశాడు అనమాట. ఏం లేదు, పైకి ఇట్లా తిరుగుతూ అలా ఇలా ఉండడము కొంచెం బెటరే. ఇది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్లో అంటే బిజినెస్ చేసే వాళ్ళల్లో ఇది కూడా ఒక మంచి ఐడియానే అనిపించింది. వీటికి కూడా మనము కరెంటు బిల్ ఖర్చు అవుతుంది. ఇవి కొనడానికి ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు, ఒక రూమ్ ఉంటే చాలు, లైట్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడము అవన్నీ ఉంటే చాలు, కరెంటు ఎక్కువ అవ్వడము వీటి చూసుకుంటే చాలు. వీటికి కూడా మనీ ఎక్కువే వస్తుంది అనుకుంటున్నాము, ప్రాఫిట్స్ బాగానే ఉంటాయి అనుకుంటున్నాము. ఈరోజు వీడియోలో ఏంటి బిజినెస్కి సంబంధించి చెప్తున్నట్టున్నా నేనైతే. ఇంకా వీడియోలో నేను నాకు సంబంధించింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది మీతో షేర్ చేసుకుంటాను. మామూలుగా అంతకుముందు అంటే బాబు పుట్టకముందు యూట్యూబ్ మామూలుగా చూస్తూ ఉంటాం కదా, తక్కువే చూసేదాన్ని. చూసినప్పుడు నేను కూడా స్టార్ట్ చేద్దాము అని అనిపించేది అనమాట. ఎప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ బ్యాక్. కానీ ఎలా చేయాలి ఏంటి అన్న తెలీదు, అసలు దాని మీద ఏం నాలెడ్జ్ లేదు, ఏం లేదు. సరే అని చెప్పేసి కామ్ అయిపోయాము. అయితే బాబు పుట్టిన తర్వాత తను ప్రతి మూమెంట్ని క్యాచ్ చేయాలి అన్న ఆలోచన అయితే నాకు ఉంది. అది బాబు పెద్ద అయిన తర్వాత కూడా, తను పెద్ద అయినాక కూడా, నేను చిన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మనం చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళము, ఎలా బిహేవ్ చేసేవాళ్ళము, ఎలా మాట్లాడేవాళ్ళము,
అవన్నీ మనకు గుర్తులుగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మన చిన్నపిల్లల ఫొటోస్, మన మెమొరీస్, చిన్న ఫొటోస్ ఉన్నప్పుడు వాటిని చూసుకొని మనం హ్యాపీ ఫీల్ అవుతాం కదా. నాకైతే బాబుకు సంబంధించింది ప్రతిదీ, తను పుట్టినప్పటి నుంచి ప్రతిదీ తనకి ఒక మెమొరీ లాగా ఉండాలి అన్న ఉద్దేశంతో బాబు గురించి ఆలోచించి నేను ఇది ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. మాకు కూడా చిన్నప్పుడు తను ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అని చెప్పేసి అలా స్వీట్ మెమొరీస్ లాగా ఉంటాయి కదా, తను పెద్ద నాకు చూసుకుంటాడు అన్న ఉద్దేశంతో నేను ఆ ఆలోచనతో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనమాట. అందుకని ఫస్ట్లో నేను బాబుకు సంబంధించిన వీడియోస్ అవి ఇవే షేర్ చేస్తాను. ఇప్పటికి కూడా నేను చాలా వరకు బాబుకు సంబంధించిన వీడియోస్ నేను షేర్ చేస్తాను. ఎప్పుడైనా ఇలా బయటికి వెళ్ళినప్పుడు అందరితో కలిపిన వీడియోస్ అట్లా కొన్ని మాకు లైఫ్లో మెమొరబుల్గా ఉండేవి అలాంటివి షేర్ చేస్తాను అనమాట. ఇంకా ఏమన్నా వ్యూస్ పెరుగుతాయేమో అలా ఉద్దేశంతో వ్లాగ్స్ తీస్తే వ్యూస్ పెరుగుతాయేమో అలా కొన్ని ఇంటికి సంబంధించిన వ్లాగ్స్ అలా ఇలా తీస్తూ ఉంటాను అనమాట. అయితే నేను ఏ రోజు ఎవరిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడగలేదు. ఎందుకు అడగలేదో ఏమో నాకైతే నేనైతే అడగలేదు. కానీ నాకు ఇప్పటి వరకు 667 ఈ వీడియో తీసేటప్పటికి 667 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని అంటే నేను ఎవరిని అడగకపోయినా కూడా వచ్చారు. అందుకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. నా వీడియోల్లో ఏదో ఒకటి నచ్చితేనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అందుకని నేను అడగకపోయినా కూడా నాకు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. నా క్వాలిఫికేషను, నా నేమ్, నా క్వాలిఫికేషన్ అయితే మీకు చెప్తాను. నా పేరు వచ్చేసి సౌజన్య. మేము నర్సరాపేటలో ఉంటాము. నేను చదువుకున్నది వచ్చేసి డిఎడ్ అనమాట, అంటే టీటీసీ అంటారు కదా, టీచర్ ట్రైనింగ్ సంబంధించింది. టీటీసీ చేశాను, డిఎడ్, డిఎస్సి వచ్చేసి ఒక 2 times రాసాను నేను. చాలా నాతో ఆగిపోయింది, 2 times కూడా నాతో ఆగిపోయింది. నాకు అదొక కొంచెం ఫీలింగ్ అనమాట. నా ముందు వాళ్ళకి జాబ్ వచ్చేసింది, నాకు రాలేదు. నాతో చదువుకున్న వాళ్ళందరికీ జాబ్ వచ్చింది, వాళ్ళందరూ జాబ్ చేసి ఇన్ని వేలు సంపాదిస్తున్నారు, కానీ నేనేం చేయలేకపోతున్నానే అని చెప్పేసి నాకు కొంచెం ఫీలింగ్గా ఉండేది. నేను కూడా బయటికి వెళ్ళి నా మనస్తత్వంకి ఏంటంటే బయటికి వెళ్ళి నేను జాబ్ చేయలేను, అంటే బయట నలుగురిలో నేను మెల్లగలేనమాట. ఎలా మాట్లాడాలి ఏంటి అన్నది తెలియదు, కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది. అందుకని చెప్పేసి బయట నేను నెట్కి వెళ్ళలేను, అందుకని ఇంట్లోనే ఉండాలి అని. కానీ మనం చదివిన చదువుకి ఏదో ఒకటి యూజ్ ఉండాలి కదా. మనం కూడా మా భర్తకి హెల్ప్ చేయాలి, ఏదో ఒకటి హెల్ప్ చేయకపోతే ఎట్లాగా, ₹1 అయినా సరే నా తరపున నేను సంపాదించాలి అని మనసులో ఉండేదన్నమాట. అందుకని చెప్పేసి ఇట్లా ఇంట్లోనే ఉండేసి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించవచ్చేమో అని ఆలోచించి బాబుకు సంబంధించినవి ఉంటాయి, అలానే మనకి కూడా మనీ సంపాదించినట్లుగా ఉంటుంది, భర్తకి హెల్ప్ చేసినట్లుగా ఉంటుంది, నా తరపున ఇంట్లో కూర్చొని కూడా నేను సంపాదిస్తున్నాను అని ఫీలింగ్ ఉంటుంది అని నేను స్టార్ట్ చేశాను. కానీ నా దురదృష్టమో అదృష్టమో నాకు చెప్పుకోలేను. నేను 2 years అయింది యూట్యూబ్ స్టార్ట్ చేసి, కానీ నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అవ్వలేకపోయారు. అది ఇంకా నాలో మైనస్లో ఏమో నాకైతే తెలియదు. నేను ఇంకా ఏమైనా మంచి కంటెంట్ ఇవ్వాలో ఏమో నాకైతే తెలియదు. నాకు సంబంధించిన నా వరకే చూసాను, కానీ అంటే చూసే జనాలకి ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వీడియోస్, వాళ్ళకు ఉపయోగపడే వీడియోలే చూడడానికి ఇష్టపడతారు. అందుకని నాకు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదేమో అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మేమైతే అది కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు బిర్యానీ ప్యాక్ చేసుకొని వచ్చేసాము. ఇంటికి వెళ్ళేసి బిర్యానీ తినేసి హాయి పడుకొని నిద్రపోయాం అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. నాకేమన్నా షేర్ చేయాలనిపిస్తే కామెంట్ చేయొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.